హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సమ్మర్ హాలిడేస్ మినీ వ్లాగ్ లో ఎపిసోడ్ నెంబర్ 14. నా పని పైన మేమిద్దరం బయటకు వెళ్ళాం కదా. ఏంటంటే మా ఆడబిడ్డ సెకండ్ పాపకి కొద్దిగా ఫీవర్ ఉంది, నా కూతురికేమో జలుబు ఉంది. పిల్లలిద్దరికి సిరప్స్ అయితే తీసుకొని అలాగే బాగా ఎండలో వచ్చాం కాబట్టి కొంచెం చెరుకు రసం తాగేసి ఈ టైంలో వెజ్జెస్ ఏం వండుకుంటామని నాన్ వెజ్ తిందామనిపించింది నాకు మా ఆడబిడ్డకి. అందుకే వెంటనే చికెన్ తెచ్చేసుకున్నాము. నాన్ వెజ్ తినక ఎన్ని రోజులైందో అని అనుకుంటారేమో, మా అమ్మ దగ్గరికి వెళ్ళిన 2 days నాన్ వెజ్ తిన్నాము. అదేందో ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా, ఆ టైప్. మేము చికెన్ తీసుకుంటే మాకైతే 4 eggs ఫ్రీగా ఇచ్చారు. చికెన్ కొన్నదానికంటే ఎగ్స్ ఫ్రీగా వచ్చినాయి అన్న సంతోషం ఎక్కువైంది మాకైతే. హ్యాపీనెస్ లో ఎగ్స్ ఫ్రీగా వచ్చినాయి అన్నమాట. మా అత్తమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో దాపెట్టుకుంటుంది. మేము ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ అయితే రైస్ వండేసింది. నేనైతే అంట్లు దోమేసి బయటకు వెళ్ళిపోయాను. చికెన్ తెచ్చేసి శుభ్రంగా వాష్ చేసి గబగబా అయితే చికెన్ కర్రీ వండేసాను. ఎప్పుడన్నా హడావిడి ఉందనుకోండి, కర్రీస్ అయితే నేనే వండుతాను, రైస్ ఒకటి మా అత్తమ్మ వండుద్ది. నువ్వే వండాలి, నేనే వండాలి, నువ్వే చేయాలి, నేనే చేయాలని ఏమీ లేదు. ఎవరు కోరుకుంటే వాళ్ళకి చకచకా చేసేయడమే. వంతులు ఏమి ఉండవు, మొహం మార్చుకోవడాలు అసలే ఉండవు. చాలా ఫ్రెండ్లీగా పనులైతే చేసుకుంటాం మేము. నేను ఇంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వీడియోలో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటది ఆల్మోస్ట్. వంట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1:15 అయింది. అందరం తినడానికి కూర్చున్నాము. అందరికి వడ్డించి నేను కూడా వాళ్ళతో పాటు తినడం అయిపోయిన తర్వాత మిగిలిన గిన్నెలన్నీ మా అత్తమ్మనే వాష్ చేసింది. అంతలోపు నేనైతే లగేజ్ మొత్తం సదురుకొని పిల్లల్ని అయితే రెడీ చేసి వెంటనే బయలుదేరిపోయాము. మూటలు పట్టుకొని వస్తున్నాం. మూటలు పట్టుకొని తిరుగుడు నీట్గా వస్తుంది. సమ్మర్లో ఊర్లో ప్రయాణాలు అంటారు కానీ ఈ బాధ తట్టుకోలేదు. రియల్ వయసు పెడుతుందా?